రాత్రికాల ప్రార్థన. సర్వోన్నతమైన స్థలములలో ఆసీనుడివై ఉండి, ఆకాశం మీ సింహాసనము, భూమి మీ పాదపీఠము అని సెలవిచ్చి ఉన్న మా ప్రియ పరలోకపు తండ్రి, మీకే స్తోత్రాలు, మీకే స్తుతులు చెల్లించుకుంటున్నాము. ఉదయకాల సమయము లేచినది మొదలుకొని ఈ రాత్రి, ఈ క్షణము, ఈ సమయం వరకు కూడా మమ్మల్ని ప్రేమించి, రక్షించి, కాచి కాపాడినందుకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభువా. అయా, ఈ రోజున మా ప్రతి ప్రయాణంలో కూడా మీ యొక్క రక్షణ మాకు అనుగ్రహించారు. ఎన్నో ప్రయాణాలు మేము చేసినప్పటికీ ఏ చిన్న ప్రమాదము కూడా కలగకుండా, జరగకుండా కాపాడారు నాయన. మా ప్రతి అవసరతను తీర్చారు తండ్రి. అయా, మాకు కావలసిన శక్తిని, బలమును మాకు దయచేశారు. జ్ఞానంతో నింపారు. మా పనులలో మేము అభివృద్ధి చెందేవారిగా మమ్మల్ని నిలవబెట్టారు నాయన. మీకే కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాము. ఈ రాత్రిన సజీవ లెక్కల్లో మమ్మల్ని అందరినీ కూడా నిలవబెట్టి కుటుంబంతో కలిసి ఈ విధంగా ప్రార్థించుకునే భాగ్యం అనుగ్రహించినందుకు స్తోత్రాలు నాయన, స్తుతులు చెల్లించుకుంటున్నాము. కీర్తనల గ్రంథము 130వ కీర్తన 7వ చరణము, యెహోవా మీద ఆశ పెట్టుకునుము, యెహోవా యొద్ద కృప దొరుకును అని కీర్తనకారుడు స్తుతిస్తూ కీర్తిస్తున్న రీతిగా ఈ రాత్రికాల సమయంలో అయా, మీ మాటలను బట్టి తండ్రి మేము తెలుసుకున్నాము. ఈ లోకం పైన ఆశ పెట్టుకుంటే మాకు ఏది కూడా పొందుకోలేని వారంగా ఉంటామేమో, కానీ మీపైన ఆశ పెట్టుకొని ఉంటే మీ యొద్ద నుంచి కృప మేము పొందుకోగలం తండ్రి. అయ్యా, ఆ కృప ద్వారా మేము రక్షించబడ్డాము. ఆ కృప ద్వారా మేము సమృద్ధిలోకి వెళ్తున్నాము. ఆ కృప ద్వారా ఆరోగ్యాన్ని పొందుకుంటున్నాము. అయ్యా, అటువంటి ఉచితమైన కృపను ఈ రాత్రికాల సమయంలో ఎవరైతే మీ పైన ఆశ పెట్టుకొని ప్రార్థనలు ఏకీభవిస్తున్నారో వారందరికీ దయచేయమని, మీ యొక్క ఉన్నతమైన కృపను ప్రతి బిడ్డపైన కుమ్మరించమని ప్రార్థన చేస్తున్నాం నాయన. అయ్యా, ఎంతోమంది పలు దేశాలు, పలు ప్రాంతాల నుంచి ప్రార్థనలు ఏకీభవిస్తూ ఉండగా వారిని దీవించండి. వారికి మీరు తోడై ఉండండి. వారి హృదయ ఆలోచనలన్నీ కూడా ఎరిగి ఉన్నావు తండ్రి. వాటన్నిటినీ మీ చిత్తంలో, వారి జీవితంలో నెరవేర్చండి ప్రభువా. ఎంతోమంది బిడ్డలు శారీరకపరమైన రుగ్మతలు కలిగి ఉన్నారు. అయ్యా, భయంకరమైన వ్యాధులతో ఉన్నారు. హాస్పిటల్స్లో అత్యవసరమైన చికిత్స కోసం వెయిట్ చేస్తూ ఉన్నారు. వారందరికీ మంచి ఆరోగ్యం దయచేయండి నాయన. వారికి ఉన్న ప్రతి బలహీనతను తొలగించండి. అరికాలు మొదలుకొని నడినెత్తి వరకు ఉన్న ప్రతి రోగము నుంచి కూడా యేసు నామములో విడుదల దయచేయండి. అదేవిధంగా ఎవరైతే అంధకార దురాత్మ శక్తుల చేత బాధించబడుతూ ఉన్నారో వారందరినీ కూడా ఈ రాత్రిని దర్శించి యేసు నామములో ప్రతి ఒక్కరికి తండ్రి సంపూర్ణ స్వస్థత దయచేయండి. అదేవిధంగా ప్రభువా, మానసిక రుగ్మతల నుంచి కూడా విడుదల దయచేయండి ప్రభువా. ఎవరైతే ఆర్థిక పరంగా కష్టాలను ఎదుర్కొంటున్నారో వారందరిని బట్టి కూడా ప్రార్థన చేస్తున్నాం. ఆర్థికంగా వారందరినీ బలపరచండి. వారి ఉద్యోగ వ్యాపార పరిచర్యలను బహుగా దీవించండి. వారికి ఉన్న ప్రతి అప్పును కొట్టివేయమని ప్రార్థన చేస్తున్నాం నాయన. ఎవరైతే ప్రభువా కుటుంబ సమస్యలను బట్టి మీ పాద సన్నిధికి వచ్చారో, తల్లిదండ్రుల మారుమనసు కోసం, బిడ్డల మారుమనసు కోసం, భార్యాభర్తల మారుమనసు కోసం ఎంతోమంది దుఃఖిస్తూ ఉండగా వారందరినీ జ్ఞాపకం చేసుకుంటున్నాం. వారందరికీ మారుమనసును దయచేయండి. దురలవాట్ల నుంచి విడుదల దయచేయండి. కుటుంబంలో శాంతిని, సమాధానమును స్థాపించమని బ్రతిమాలుకుంటున్నాం ప్రభువా. అయ్యా, ఎంతోమంది బిడ్డలు ఉద్యోగాల కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. మంచి జాబును బిడ్డలకు దయచేయమని అడుగుతున్నాం. అయ్యా, వివాహమై అనేక దినములైనప్పటికీ సంతానము లేని ప్రతి బిడ్డను బట్టి అడుగుతున్నాము. వారందరికీ సంతానం దయచేయండి తండ్రి. ఎవరైతే తండ్రి వివాహాల కోసం ప్రార్థిస్తున్నారో మీ చిత్తం ఏమైతే ఉందో తండ్రి మీరు వారికి తెలియజేయమని బ్రతిమాలుకుంటున్నాం. పలు దేశాలు విస్తరించి ఉన్న ప్రతి బిడ్డకు మీ యొక్క కాపుదల దయచేయండి. వారి చదువులను, వారి ఉద్యోగాలను, వారి వ్యాపారాలను ఆశీర్వదించండి. అయా, వీసా ఇమిగ్రేషన్స్లో కూడా మీరు వారికి తోడై ఉండమని బ్రతిమాలుకుంటున్నాం తండ్రి. అయా, నైట్ డ్యూటీల కొరకు, నైట్ ట్రావెలింగ్ కొరకు వెళ్తున్న వారు, ప్రార్థన చేస్తున్న వారు ఉన్నారు. వారందరికీ క్షేమస్థితిని అనుగ్రహించమని బ్రతిమాలుకుంటున్నాం ప్రభువా. అదేవిధంగా తండ్రి, లోన్స్ కొరకు, పెన్షన్స్ కొరకు, ప్రమోషన్స్ కొరకు, ట్రాన్స్ఫర్స్ కొరకు అప్లై చేసుకొని ఎదురు చూస్తున్న ప్రతి ఒక్కరికి వాటన్నిటినీ కూడా దయచేయమని అడుగుతున్నాం ప్రభువా. అయా, మా భారతదేశాన్ని దీవించండి. దేశ సైనికులను, వారి కుటుంబాలను కూడా దీవించి ఆశీర్వదించమని బ్రతిమాలుకుంటున్నాము. కోర్టు కేసుల నుంచి, ల్యాండ్ సమస్యల నుంచి కూడా యేసు నామములో విడుదల దయచేయండి తండ్రి. ఈ యొక్క రాత్రికాల సమయంలో మేమందరము కూడా అలసిపోయిన దేహములతో సేద తీరబోతుండగా
మా అందరికీ మంచి నిద్ర దయచేయండి. నిద్రలేమి సమస్యలు, పీడకలలు, ఎటువంటి బలహీనతలు లేకుండా కంటి నిండా సుఖంగా సేద తీరే కృప అనుగ్రహించండి. అయ్యా, మమ్మల్ని, మా కుటుంబాన్ని, మాకు కలిగిన సమస్తాన్ని మీ పాద సన్నిధిని పెడుతూ ఉండంగా ప్రతి అపవాది క్రియను, శత్రువును, దొంగలు, హాని కలిగించే ఎటువంటి పరిస్థితులు మా దరికి చేరకుండా మీరే రాత్రంతను భద్రపరచమని తండ్రి, మీ చిత్తమైతే మరలా ఉదయకాల సమయాన్నే మేమందరము మీ సన్నిధిలో సజీవులుగా మిమ్మల్ని స్తుతించేవారిగా, మిమ్మల్ని గణపరిచేవారిగా నిలబెట్టుకోమని యేసుక్రీస్తు వారి అత్యున్నతమైన నామంలో ఈ ప్రార్థనను అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్.